Go. వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్ప్రొఫెషనల్ చాటర్స్. ఈ రోజు మేము ఇద్దరమే ఉన్నాము, నేను వాణి. Yes, హలో. Shashank left out. మనం ఇవాళ యా, శశాంక్ లెఫ్ట్ అవుట్ కొంచెం పనుల మీద. సో సారీ. మొన్న వీడియో రికార్డ్ చేసాము, అప్లోడ్ అవ్వలేదు కొన్ని ఇష్యూస్ వల్ల. సో ఎస్ఆర్హెచ్ అండ్ ఎల్ఎస్జి మ్యాచ్ అండ్ ఇప్పుడు ఈరోజు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్, రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫస్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ చూద్దాం. ఏమనిపించింది మో నీకు ఫస్ట్ చూసినప్పుడు? నాకు డిఫరెన్స్ ఏం కనిపించలే. ఎస్ఆర్హెచ్ యాజ్ అ బ్యాటింగ్ యూనిట్ వాళ్ళు ఆడిన దాని ప్రకారం వాళ్ళు 100% ఇచ్చారు. సో మ్మ్. ప్రతిసారి ఒక 250 అనేది ఇట్స్ లైక్ ఎక్స్పెక్టెడ్, కానీ సమ్ టైమ్స్ మిస్ అవుట్ అవుతుంటుంది చూడు. కానీ ఇంటెంట్ మాత్రం మ్మ్. అదే ఉంది, ఆ 250 కొట్టాలి, కొడతాం మేము. మ్మ్. నువ్వు మ్మ్. అవుట్ గా బాల్ అయ్యి 6 కొట్టు ఏమైనా కొట్టు, మేము 250 కొడతాం అన్నట్టే ఉంది దేవర్ ఇంటెంట్. ట్రైన్. అంతే. అవును, అవును, ఆ అవును. ఇంటెంట్ మిస్ కాలేదు. ప్యాట్ కామెంట్స్ కూడా దాకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు, మ్మ్. కొడుతూనే ఉన్నారు. అది అది మ్మ్. అది నాకు నచ్చింది. యూజువల్ పోతే ఒక మ్యాచ్ ఇన్- పోతుంది, ఇంటెంట్ పోదు కదా. అవును, అవును. యాక్చువల్లీ నేను అదే చెప్దాం అనుకున్నా. ఇంటెంట్ చాలా చాలా బాగుండే. థింగ్ ఏంటంటే, ఈ దెబ్బ ఏదైతే పడిందో స్టార్టింగ్ మ్యాచెస్ లో పడి మంచిదైంది అని నా ఒపీనియన్. ఉమ్, లాస్ట్ ఇయర్ చూస్తే ఎండ్ లో పడేసరికి కొంచెం ప్రాబ్లం అయింది. ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది. ఓకే, మేబీ మనం వెళ్ళే ఫార్మాట్ లో కొంచెం ఇలా చేసుకుంటే కొన్ని ఫ్లాస్ ఇప్పుడు చూసుకుంటారు. ఏం స్ట్రెంగ్ చేయొచ్చు, ఏం స్ట్రెంగ్ చేయలేమో వాళ్ళు చూసుకుంటారు. బౌలింగ్ మిడిల్ ఫేస్ లో నడవట్లేదు. ఎందుకంటే నేను చూస్తే కమిన్స్ ఒక్కతనే బ్రేక్ త్రూలు తీసుకొని వస్తున్నాడు. అవును. మధ్యలో ఒకసారి జాంపా తీసుకొని వచ్చాడు. సో మేజర్ కన్సర్న్ బౌలింగ్ నాకు అనిపించింది. ఇక్కడ నిన్న మాత్రం పవర్ స్కోర్ మినిమం 220 230 అనిపించింది. ఉమ్, మినిమం. అంటే వాళ్ళ అది ఆ గ్రౌండ్ పెట్టిన స్టాండర్డ్స్, ఎస్ఆర్హెచ్ పెట్టిన స్టాండర్డ్స్. వన్ ఎగ్జాక్ట్లీ. నైన్టీ ఈ రోజు, ఇప్పుడు ఈ రోజు నన్ను 190 అంటే ఇట్స్ అ గుడ్ స్కోర్ ఓన్లీ. బట్ ఆ గ్రౌండ్ లో కాబట్టి బిలో పార్ స్కోర్ అనిపించింది. అండ్ అనదర్ థింగ్ ఏమైందంటే, దే కేమ్ ప్రిపేర్డ్. మా ఎల్ఎస్సి బౌలర్స్ నువ్వు చూసినట్టయితే దే కేమ్ వెరీ మచ్ ప్రిపేర్డ్. నువ్వు స్టార్టింగ్ లో వచ్చేసి మన హెడ్ ఉంటాడా, హెడ్ అభిషేక్ శర్మ. వాళ్ళు ఏం చేస్తారంటే హెడ్, అతను అతనికి కొంచెం విడ్త్ ఇవ్వకుండా ట్రై చేస్తారు, స్వింగ్ అవును. చేద్దాం అది ఇది అని. వాడు ఏంటంటే కంఫర్ట్ జోన్ లో నుంచి కొంచెం వాడు కంఫర్ట్ అయిపోయి ఒక 3 4 బాల్స్ కంఫర్టబుల్ అయిపోయి, అతను రూమ్ అని ఉంటుందా ప్రతి బ్యాట్స్మెన్ కి, ఆ రూమ్ అవును. అనేది వాడికి కొంచెం ఎక్స్పాండ్ అయిపోయి వాడు ఏ రేంజ్ లో వచ్చినా ఆడేస్తా ఉంటాడు. వాడికి ఏం చేశారంటే శార్దుల్ ఠాకూర్, శార్దుల్ ఠాకూర్, ఇంకా మన ఎవరు, ఆ, ప్రిన్స్ ప్రిన్స్ యాదవ్. యాదవ్ కాదు. ప్రిన్స్ ప్రిన్స్ యాదవ్ యాదవ్ కాదు, మిడిల్ అవేష్. ఓవర్స్ లో చాలా బాగా వేస్తున్నాడు. అవేష్ ఖాన్ అవును, ఓకే. ప్రిన్స్ యాదవ్ అవేష్ ఖాన్ వేశాడు. ఉమ్, అవేష్ ఖాన్ కొట్టారు కాదనట్లే, కానీ అక్కడ ఏమైందంటే ఎక్సలెంట్. మీ అసలు బ్యాట్స్మెన్ అందరికి ఎలా వేశారంటే వైడ్ యార్కర్లు. అంటే అసలు స్పేస్ ఇవ్వలేదు, స్పేస్ ఇవ్వలేదు, ప్రెషర్ అయింది. అండ్ కొంచెం గ్రిప్ ఉండే, కొంచెం హెల్ప్ ఉండే వికెట్ మీద. క్రేజీ హెల్ప్ కాదు, కొంచెం స్పిన్నర్స్ కి హెల్ప్ అయితే ఉండే. అవును. స్పిన్నర్స్ కి కొంచెం చిన్నపాటి హెల్ప్ ఉండే కొంచెం. సో ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి అస్సలు అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు. చాలా అంటే డెస్పరేట్ అయిపోయారు అనిపించింది ఇన్ మిడిల్ ఫేస్. కొంచెం ఆ డెస్పరేట్ అవ్వకుండా కొంచెం కాసేపు కూల్ డౌన్ అయ్యి, కాసేపు నితీష్ కాసేపు ఆగి చూసుకొని ఏమే అసెస్ చేసి ఆడుంటే ఈజీగా 30 రన్స్ ఎక్కువ వచ్చాయన్న ఒపీనియన్. యా మేబీ అంటే 30 20 నితీష్ రన్స్ కుమార్ రెడ్డి అక్కడ కొంచెం స్ట్రైక్ రేట్ అంటే ఎస్ఆర్హెచ్ ఫెయిల్యూరే. ఓకే, 190 అనేది నేను ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేయను, కానీ T20లో బట్ ఓకే మంచి ఆడిరు. బట్ నితీష్ కుమార్ రెడ్డి మేబీ ఇంకొంచెం ఒక 100 నియర్లీ 120 130 స్ట్రైక్ రేట్ మీద ఆడిండు, రైట్. యాక్చువల్లీ నా ప్రకారం అతను ఆ స్ట్రైక్ రేట్ మీద రావడానికి రీజన్ అగ్రెసివ్ వెళ్ళిపోవాలి ఆ మూమెంట్ లో. కనెక్ట్ అవ్వట్లేదు, ఏ వాళ్ళు బౌలింగ్ అలా వేశారు. ఎగ్జాక్ట్లీ ఏ బాల్ వేసినా కొడదాం 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 అన్న ఊపులో వెళ్ళిపోయాడు. అది కాస్త ఆ టైంలో ఆ ప్రెషర్ ని సోక్ చేసుకోవడం అన్న నేచర్ ఉంటుంది చూడు. ఎందుకంటే అతను వచ్చిన సిచ్యువేషన్ అలాంటిది. కంటిన్యూస్ 2 వికెట్లు పడ్డాయి. అవతల సైడ్ హెడ్ కొడుతున్నంత సేపు బాగానే ఉంది. హెడ్ వికెట్ పడిపోయిన తర్వాత హీ షుడ్ హావ్ బీన్ అ మెయిన్ పర్సన్. కాస్త ప్రెషర్ సోక్ చేసుకొని, అంటే విత్ ఎక్స్పీరియన్స్ అయింది అఫ్ కోర్స్. అక్కడ ఆ బ్రిడ్జ్ అనేది ఉంది చూడు, అప్పుడు దాకా డీసెంట్ రన్ రేటే వెళ్తుంది. పర్ ఓవర్ 12, అంటే గుడ్ రన్ రేటే వెళ్తుంది. 12 10.
అంటే ఎంత చెత్తగా అనుకున్నా అప్పటికి 80 కొట్టేశారు వీళ్ళు. అవును 80 అంటే గుడ్. సో యా, కొంచెం అక్కడ పోయింది. దాని తర్వాత బాగానే అనికేత్ వర్మ, మనం మొన్నే మాట్లాడుకున్నాం. అనికేత్ వర్మ చాలా హీస్ గుడ్, హీస్ రియలీ గుడ్. సో యా, అనికేత్ వర్మ. బాగానే ఉంది. అండ్ తర్వాత ఎవరైతే వస్తున్నారో అందరూ ఏంటంటే ఆ రన్ రేట్ కింద పడకుండా ట్రై చేస్తున్నారు అక్కడ ఎగ్జాక్ట్లీ, నార్మల్ ఎగ్జాక్ట్లీ. ఒకటి. సో అది కొంచెం నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు కింద పడింది అనుకో, ఇప్పుడు నార్మల్ తర్వాత ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క 20 చిన్న ఇంపాక్ట్ క్రియేట్ చేసినా ఓవరాల్ గా ఈ స్కోర్ ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, దానికోసం ఏం చేసారు కానీ ఇంకా వికెట్స్ వల్ల వెళ్ళలేదు అంతే. అది అదే. సో ఇక్కడ మేజర్ ఏంటంటే కూడోస్ మిచెల్ మార్ష్ అండ్ పూరన్, వాళ్ళిద్దరికి చాలా కూడోస్. అండ్ శార్దుల్ ఠాకూర్ అండ్ యాదవ్ ప్రిన్స్ యాదవ్ ప్రిన్స్ యాదవ్ అక్యురేట్, అక్యురేట్ వైడ్ యార్కర్స్ యార్కర్స్, అక్యురేట్ వైడ్ నెక్స్ట్ లెవెల్. యార్కర్స్ అండ్ యార్కర్స్, ఆన్ టు ద వికెట్ యార్కర్స్, అవుట్ సైడ్ ద వికెట్ యార్కర్స్ చాలా పర్ఫెక్ట్ చేశాడు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ చేశాడు. సో ఇట్స్ గుడ్. జహీర్ ఖాన్ అది మెంటర్షిప్ కానీ ఇదంతా ఇట్స్ గుడ్. ఎందుకంటే ఎల్ఎస్జి బౌలింగ్ లైనప్ మీద చాలా డౌట్స్ వచ్చిండే అందరికి. మంచి పేస్ నో కూడా ఉంది. ఫారినర్. యా, మంచి పేస్ ఉంది, మిక్స్ ఆఫ్ పేస్. ద థింగ్ ఏంటంటే మిక్స్ ఆఫ్ పేస్ ఇస్ నాట్ ఈజీ ఫర్ అ న్యూ కమర్ లైక్ హిమ్. అతను నువ్వు చూస్తే మధ్యలో 4 balls 4 డిఫరెంట్ పేసెస్, లైక్ ఏంటి, దగ్గరలో కాదు. ఒకటి 130 వేస్తే ఇంకోటి 110 వేయడం. మిక్స్ ఆఫ్ పేస్ అనేది చాలా క్రూషియల్ థింగ్. అవును ఇప్పుడు నువ్వు ఓవరాల్ చూసుకుంటే మేబీ అంత అతని స్టాండర్డ్స్ కనిపించవు. అతను అతని వల్లే బ్రేక్ త్రూస్ వచ్చాయి అవును నిన్న. అతని వల్ల బ్రేక్ త్రూస్ వచ్చాయి. సో యా, హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. పూరన్ ఏమైంది తెలుసా? పూరన్ దే కుడ్ హ్యావ్ యాక్చువల్లీ, పూరన్ వికెట్ తీసేసి ఉండొచ్చు వాళ్ళు స్టార్టింగ్ లో. కానీ ఐ ఫెల్ట్ లైక్ వే టు డిఫెన్సివ్ వెళ్ళిపోయారు. కమిన్స్ ఒక్కతను తప్పిస్తే మిగతా బౌలర్స్ అందరూ దేవర్ బౌలింగ్ వే టు డిఫెన్సివ్. అంటే నాకు ఇక్కడ రన్స్ పడకూడదు, వికెట్ పర్లేదు అంటే ఒక డిఫెన్స్ సెట్ ఆఫ్ ఫీల్డ్ పెట్టేసి రూమ్ ఇవ్వడం. అంటే వాళ్ళు మన దగ్గర ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం చూస్తే వైడ్ యార్కర్లు కానీ బాడీ నుంచి ఇప్పుడు హెన్రిచ్ క్లాస్ అని వీళ్ళందరికీ వైడ్ యార్కర్లు వేస్తున్నారు వాళ్ళు. అవును ఇప్పుడు నికోలస్ పూరన్ ఇన్ స్టాచర్ హీ స్మాల్ గై కంపారేటివ్లీ. మిచ్ మార్స్ వాస్ బిట్ స్ట్రగులింగ్, అంటే నాట్ స్ట్రగులింగ్, హీ వాజ్ ఇన్ గుడ్ టచ్. బట్ నికోలస్ పూరన్ వికెట్ పడిపోయిన తర్వాత హీ వాస్ ద ఓన్లీ గై దేర్. కాస్త అప్పుడు ఆ మూమెంట్ అన్ని తిప్పుకొని ఉండాల్సింది. నికోలస్ పూరన్ ని కాస్త ఆపు ఉండొచ్చు. షమి, ఐ థింక్ హీ స్టిల్ గోయింగ్ త్రూ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద ఇంజురీ, లైక్ హీ స్టిల్ ఈస్ నాట్ కంప్లీట్లీ రికవర్డ్ యెట్. సో ఆ అక్యురసీ అంతా ఏం కనిపించట్లేదు నాకు. ఐ బేసికలీ అవుట్ ఎక్స్పెక్టెడ్ ప్లే చేసారు, అంటే వాళ్ళు ఒక ప్లాన్ తో అవుట్ ప్లే వచ్చారు, చేశారు. వచ్చి అవుట్ ప్లే చేశారు బేసికలీ. ఎగ్జిక్యూట్ చేశారు కరెక్ట్ గా అంతే. ఫ్లాలెస్ విక్టరీ, ఇన్ మై ఒపీనియన్ ఫ్లాలెస్ విక్టరీ ఉమ్, మన ఎల్ఎస్జిది. అవును జస్ట్ ఒక్క దగ్గర వాళ్ళు ఇరుక్కుంది. ఐఎమ్ అన్హ్యాపీ ఈజ్ రిగార్డ్స్ ఆఫ్ పంత్, ఆయుష్ బదోని. క్విక్ వికెట్స్ ఇచ్చారు కదా ఇద్దరు మధ్యలో. అంటే దే స్టేజ్ వాస్ సెట్ మా, అప్పటికి రన్ బాల్ ఉంది సిచ్యువేషన్. ఐ డి నాట్ అండర్స్టాండ్ వై. ఫినిష్ చేయొచ్చు వాళ్ళే మెల్లగా. ఆ ఇంటెంట్ ఏదో చూపించలేదు, నాకు అర్థం కాలేదు. అక్కడ ఎక్సలెంట్ బౌలింగ్ ఏం వేయలేదు సన్ రైజర్స్, ఉమ్, ఆర్డినరీ బౌలింగే వేశారు. ఉమ్, ఓకే, దాని తర్వాత అబ్దుల్ సమాద్ వచ్చి ప్రెషర్ రిలీజ్ చేశాడు కొంచెం, వచ్చి బౌండరీస్ కొట్టి కొట్టి. సో యా, ఇట్ వాస్ గుడ్. సో యా, బేసికలీ అవుట్ ప్లే చేశారు. ఇప్పుడు దాకా జరిగిన ఐపీఎల్ మ్యాచెస్ లో ఫ్లాలెస్ విక్టరీస్ నా ప్రకారం యూరోస్ తో కలుపుకుంటే 3 జరిగాయి ఫ్లాలెస్ విక్టరీస్. ఒకటి ఫస్ట్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఆర్సీబీ కంప్లీట్లీ అవుట్ ప్లేడ్ కేకేఆర్. ఈ మ్యాచ్ కంప్లీట్లీ ఎస్ఆర్హెచ్ ని లక్నో అవుట్ ప్లే చేసేసింది. అండ్ ఈ రోజు విచ్ ద నెక్స్ట్ మ్యాచ్ వీఆర్ కమింగ్ టు, యా, ఆర్సీబీ సిఎస్కే. ఆర్సీబీ సిఎస్కే. ఆర్సీబీ సిఎస్కే పర్ఫెక్ట్ ఇన్ మై ఒపీనియన్. వాళ్ళకున్న రిసోర్సెస్ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఇన్ మై ఒపీనియన్. చాలా 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 మంచిగా అర్థం చేసుకున్నారు అన్న ఒపీనియన్ ఆర్సీబీ ఇంకా సిఎస్కే. సో యా, యూజువలీ మీకేమనిపించింది? ద వే కొంచెం మన రజత్ పాటిదార్ ఇవాళ స్పిన్ కానీ లైక్ బౌలింగ్ కానీ యూజ్ చేసింది కొంచెం బాగా. అంటే నాకు ఒక డీకే వెనకాల నుంచి మంచి
ఒక క్రికెట్ అనాలిసిస్ కనిపించింది, ఒక కంప్లీట్ అనాలిసిస్ తో వచ్చి ఇవాళ ఎట్లా ఆడాలో అట్లా ఆడుకున్నారు. అదే ఇంకా కానీ నాకు ఎక్కడో సిఎస్కేది మ్యాచ్ ఎక్కడ కాస్ట్ అయిందంటే సిఎస్కే ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది. మిడిల్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్ వైజ్ కనిపిస్తుంది కానీ బ్యాటింగ్ వైజ్ నాకు అంత టెక్నికల్ గా అంత స్ట్రాంగ్ అనిపిస్తలేదు ఇప్పుడు. యాక్చువల్లీ నీకు మనము కర్టెన్ రైజర్ వీడియో అప్పుడు నీకు చెప్పాను, సిఎస్కే ఐ హ్యావ్ మై డౌట్స్ ఇన్ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్, ఎందుకంటే శివం దూబే తప్పిస్తే అప్పుడు నేను అన్నాను, మీకు గుర్తుందో లేదు, దీపక్ శివం హుడా కూడా దూబే అంత లేదు. తప్పిస్తే శివం దూబే తప్పిస్తే మధ్యలో ఆ హిట్టర్ అనేటోడు నాకు కనిపించట్లేదు అని. ఎందుకంటే దీపక్ కూడా యా హీ మైట్ ప్లే గుడ్, బట్ హీస్ హాట్ అండ్ కోల్డ్ ప్లేయర్. శామ్ ఫ్యూ కరణ్ మ్యాచెస్ నడిపిస్తారు, ఆడతాడు. అది కొంచెం చాలా నాకంత మంచిగా అనిపించలేదు. శామ్ కరణ్ ఆ పొజిషన్ లో ఆడి వాడంత హిట్టర్ గా కాదు కదా, యూజువల్లీ కాదు, అక్కడ మంచి కాదు, బ్యాట్స్మెన్ కాదు. ఆ, ఏమైందంటే ఈరోజు నా ప్రకారం రుతురాజ్ గైక్వాడ్ కంప్లీట్లీ మిస్రెడ్ ద పిచ్, కంప్లీట్లీ మిస్రెడ్ ద కండిషన్స్, అండ్ ఆర్సీబీ స్కోర్డ్ వే అబౌవ్ పార్, చాలా చాలా అబౌవ్ పార్ స్కోర్ చేశారు. ఫిల్ సాల్ట్ పడికల్, ఫిల్ సాల్ట్ అండ్ పడికల్, ఎందుకంటే స్లాగ్ అవుట్స్ లో ఖచ్చితంగా వికెట్స్ రన్స్ వస్తాయి. టీమ్ డేవిడ్ అక్కడ కూడా గుంజాడు మంచిగా. మేబీ కొంచెం పడికల్ సిచ్యువేషన్ అలాగ ఎందుకంటే ఉంటుండేనేమో, దీపక్ కూడా అంత ఈజీ ఛాన్స్ మిస్ చేయకపోయి ఉంటే, బికాస్ 15 మీద 14 మీద ఉండే రజాత్ పాటిడార్ సమ్వేర్ అరౌండ్, అవును చాలా అవును ఈజీ క్యాచ్, అది మిస్ అవును చేయకపోయి ఉంటే 30 రన్స్ 40 ఉమ్, రన్స్ అయినా షార్ట్ వస్తాయి కదా బ్యాట్స్మెన్ కింద. అవును. బట్ యాక్చువల్లీ కోహ్లీ వాజ్ స్ట్రగ్లింగ్ టుడే. ఉమ్, కోహ్లీ చాలా స్ట్రగుల్ అవుతుండే. కోహ్లీకి ఉమ్, వాళ్ళు ప్లాన్స్ వేసుకొని వచ్చారు. పటిదార్ ప్లేడ్ అన్ యాంకరింగ్ రోల్, బ్యూటిఫుల్ యాంకరింగ్ రోల్, మంచిగా నించున్నాడు. ఫిల్ సాల్ట్ క్లియర్, పవర్ ప్లేలో గుంజుతాడు. రిజల్ట్ చెప్ప ఒక సిమిలర్ టు నరైన్ ఇన్ కేకేఆర్. అదే అదే చెప్ప ఒక, అండ్ పడికల్, ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ పడికల్, ఎందుకంటే పడికల్ అంటే మనకి కింద నుంచి ఆడుకుంటాడు, కాస్త అటు ఇటు టైప్ ప్లేయర్ అనుకున్నాం. ఈ రోజు సిక్సెస్ కొడుతున్నాడు, అది ఇది అటాక్ చేశాడు కొంచెం. క్రేజీ. బట్ ఆ టైంలో ప్రెషర్ బిల్డ్ అవుతుంది, ఎందుకంటే కోహ్లీ అప్పటికి 70 స్ట్రైక్ రేట్ మీద ఆడుతున్నాడు పడికల్ అవును, వచ్చినప్పుడు. డాట్ బాల్స్ మీద ఉన్నాడు 70 చాలా. 60 స్ట్రైక్ రేట్, ఆ ప్రెషర్ ని రిలీజ్ చేశాడు పడికల్ టైం అవును. టు టైం. దట్స్ వాట్ ఐ లైక్డ్. అంటే టీం అనేది వాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అంటే ఒక రోజు ఒకటి నడవకపోతే ఇంకోటి కవర్ చేస్తాడు. ఉమ్, యూ అండర్స్టాండ్? అంటే వాళ్ళకున్న రిసోర్సెస్ ని చాలా పర్ఫెక్ట్ గా అనలైజ్ చేసుకుని, రజత్ పాటిదార్స్ క్యాప్టెన్సీ వాజ్ బ్రిలియంట్. ఉమ్. ఎందుకు ఎందుకు చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఓపెనింగ్ బౌలింగ్ అండ్ ఆల్ నార్మల్, మిడిల్ ఫేస్ లో నడిపించాడు చూడు బౌలింగ్ స్పిన్నర్స్ తో. స్పిన్నర్స్ తో. ఆ, ఏంటంటే సుయాష్, నేను సుయాష్ ని తీసుకొని వస్తారు అనుకున్నా, ఎందుకంటే సుయాష్ కొంచెం డ్రిఫ్టిష్ టైప్ ఆఫ్ బౌలర్. లెగ్ స్పిన్. లెగ్ స్పిన్ కొంచెం డ్రిఫ్టిష్, ఏంటంటే మొత్తం పడిపోతున్నట్టు అనిపించి ఇలా వదులుతాడు. అవును. 100 110 లో కూడా వదులుతాడు. లెగ్ స్పిన్ 110 అంటే చాలా ఎక్కువ. బేసికలీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ జెన్యున్ లెగ్ ఉన్నారు కాబట్టి కృణాల్ పాండ్యాని తీసుకురాలి, చాలా సేపు తీసుకురాలి తీసుకొని కృణాల్ రాలే, పాండ్యాని. అండ్ ఇతన్ని తీసుకొని రావడం చాలా బోల్డ్ మూవ్ సుయాష్ శర్మని. నా ప్రకారం ఈ రోజు హీ వాజ్ ద ఇంపాక్ట్. ఎందుకో చెప్పాలా, మనోడు వచ్చి వేసుకున్నాడు. శివన్ దుబే లెగ్ మూవ్మెంట్ ఉండదు. మనం, నేను లాస్ట్ ఇయర్ అప్పుడు కూడా చెప్పా, నీకు గుర్తుందో లేదో, అతను కొంచెం వైడ్ వేసుకొని కొంచెం మూవ్మెంట్ ఇచ్చుకొని వైడ్ వేసుకుంటే అతను బౌండరీస్ కొట్టడానికి స్ట్రగుల్ అవుతాడు అని. అవును. సేమ్ వైడిష్ యార్కర్స్ టైప్ వేసుకొని డ్రిఫ్ట్ బాల్స్ అంతా వేసుకుంటున్నాడు. వేసుకొని అక్కడ ఏమైందంటే ఆ ఓవర్ 7 or 8 రన్స్ వచ్చాయి. ఉమ్, ఆర్డినరీ ఓవర్ లానే కనిపిస్తుంది, కానీ అక్కడ ప్రెషర్ బిల్డ్ చేశాడు. వీళ్ళందరూ ఉమ్. ఏంటి అనుకొని వచ్చారు, సుయాష్ శర్మని కొడదాం అనేసి అనుకున్నాడు. ఎవరు, మన శుభం దుబే అండ్ రచిన్ రవీంద్ర ఆ టైంలో. సచిన్ రవీంద్ర. నెక్స్ట్ ఓవర్ ఏమైంది, పేస్ అయిపోచ్చాడు. యష్ దయాల్ ని అటాక్ చేద్దామని ట్రై చేశారు, వికెట్ తీసుకున్నాడు. వికెట్స్ వచ్చాయి. యా. బ్యూటిఫుల్ క్యాప్టెన్సీ, చాలా మంచి క్యాప్టెన్సీ, కంప్లీట్లీ అవుట్ ప్లే చేశారని నా ఒపీనియన్. అవును. ఆర్సీబీ యాజ్ అ టీమ్, ఇట్స్ రియలీ లుకింగ్ ఫైన్, ఐ మీన్ రియలీ గుడ్. లైక్ ప్రెసెంట్ మోడర్న్ సైడ్ బ్యాట్స్మెన్ ఉన్నారు ఆర్సీబీలో. సిఎస్కేలో మోడర్న్ స్టైల్ బ్యాట్స్మెన్ లేరు, ఎందుకంటే ఓల్డ్ వాళ్ళకి స్టైల్ వాళ్ళు గెలిచే కంప్లీట్లీ. మ్యాచ్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఇప్పుడు చెన్నైలోనే స్ట్రగుల్ అయితే, మేబీ చెన్నైలో ఇప్పుడు ఈ మ్యాచ్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు. ఇయర్ అని అనట్లేదు, గెలుస్తారు మ్యాచ్ల తర్వాత, గెలవరని అనట్లేదు. బట్ వాళ్ళు ఇప్పుడు ముంబైకి వెళ్ళినప్పుడు, గుజరాత్కి వెళ్ళినప్పుడు, కోల్కతాకి వెళ్తే, హైదరాబాద్ రావట్లేదు అనుకో, సపోజ్ ఇట్లాంటి గ్రౌండ్స్కి వెళ్ళారు అనుకో, దే విల్ స్ట్రగుల్ అలాట్. ఫ్లాట్ పిచ్చెస్ మీద తినేస్తారు వాళ్ళ బౌలర్స్ ని.
వాళ్ళ యూజువల్లీ ఇంకొక బ్యాట్స్మెన్ ఫారినర్ ఎవరినైనా పెట్టుకుందామన్నా ఎవరు లేరు సిఎస్కేలో. ఎవరు లేరు. మిడిల్ ఆర్డర్ వీళ్ళు అంటే మేబీ వీళ్ళు ఏం చేయొచ్చు తెలుసా ఇప్పుడు? విజయ్ శంకర్ ట్రై చేయొచ్చు. విజయ్ శంకర్ ని ఫ్లాట్ ట్రాక్స్ మీదైనా ట్రై చేయొచ్చు అట్లీస్ట్. విజయ్ శంకర్ ఇస్ బెటర్ దాన్ దీపక్ కూడా ఇన్ మై ఒపీనియన్. అంటే అతను హోమ్ బాయ్ కదా, హోమ్ చెన్నైలోనే బాయ్. ఆడతాడు. సో మేబీ అలా ట్రై చేయొచ్చు అని నా ఒపీనియన్. బట్ అఫ్ కోర్స్ దీపక్ కూడా ఇస్ అ గుడ్ ప్లేయర్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ద థింగ్ ఏంటంటే, అండ్ అనదర్ బ్లండర్, నాకు ఎప్పుడైతే ఈ పొజిషన్స్ చేంజ్ చేస్తారు చూడు, నాకు అది అర్థం కాదు ఎందుకో. రాహుల్ త్రిపాఠి ఫర్ హిస్ హోల్ లైఫ్ వన్ ఐపీఎల్ లో డౌన్ 1 డౌన్ 2 డౌనే ఆడాడు. ఓపెనింగ్ ఓపెనింగ్ రాలేదు. ఎందుకు పంపిస్తున్నారు అదే క్వశ్చన్. ఆ, ఆ, రుతురాజ్ ఓపెనింగ్ ఆడతాడు కదా. అంటే రుతురాజ్ ఉన్నాడు బేసికలీ కదా. ఆర్పిఎస్ 2016 ట్రై చేస్తారేమో అనిపిస్తుంది. ఆర్పిఎస్ ఐ 2016 లో మనోడు అండర్స్టాండ్, ఓపెనర్. ఐ అండర్స్టాండ్, బట్ రుతురాజ్ ఇస్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఓపెనర్ కదా సిఎస్కే కి ఫ్రమ్ ప్రీవియస్ 2 3 4 సీజన్స్. అవును. వై డూయింగ్ సంథింగ్ న్యూ? త్రిపాఠి కూడా ట్రై అండ్ టెస్టెడ్ ప్లేయర్ అట్ 1 డౌన్. ఎస్ఆర్హెచ్ కూడా బాగా ఆడాడు 1 డౌన్. యాక్చువల్లీ కింద శామ్ కరణ్ ని తీసేసి ఆ శామ్ కరణ్ ప్లేస్ లో ఇప్పుడు మనం విజయ్ శంకర్ ని తెచ్చుకుంటే, అండ్ నీకు టాప్ ఆర్డర్ లో డెవాన్ కాన్వే ఎలా అయినా వచ్చేస్తాడు. సో 1 డౌన్ కి రచిన్ రవీంద్ర వస్తాడు. అప్పుడు నీకు ఇద్దరు బ్యాట్స్మెన్లు చాలా స్ట్రాంగ్ ఉంటది. నీకు డెవాన్ కాన్వే మేబీ వాడంత హిట్టర్ కాకపోవచ్చు కానీ పవర్ ప్లే డెవాన్ కాన్వే ఒక శిఖర్ ధవన్ టైప్ హీ కెన్ యూస్. కానీ నీకు అప్పుడు మిడిల్ ఆర్డర్ ఇంకా క్లమ్సీ అయిపోతుంది. ధోని పైకి రావాలి. ధోని ఏం చేస్తాడు కింద? ధోని నా ప్రకారం కిందే వస్తాడు. ఎందుకో చెప్పాలా? ఉమ్, ధోని ఈస్ ఇన్ దట్ ఫేస్ లైక్ రైట్ నో, హీ కెనాట్ స్టే ఆన్ ద గ్రౌండ్ ఫర్ లాట్ ఆఫ్ టైం. అతను ఏంటంటే ఇప్పుడు బేసికలీ అప్పచెప్పి పోతున్నాడు. నేను యూజువల్లీ నీకు వచ్చి ఎందుకు ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాడు అంతే. సింపుల్ థింగ్. ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాడు. అంటే లైక్ ఏంటంటే మిగతా వాళ్ళందరికీ నేను లేకుండా మీరు గెలవాలి, లేదంటే ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ కి మీద రావాలి. నేను లేకుండా ఎందుకంటే ఇతను మేబీ లాస్ట్ ఇయర్ అవ్వచ్చు, దీని తర్వాత ఇప్పుడున్న ప్లేయర్స్ తర్వాత ఉండొచ్చు. సో అందుకనే అంత కింద రావడం కానీ ఏదైనా. అండ్ ధోని మీద వీళ్ళు డిపెండ్ అవ్వలేరు. దే అదర్ ప్లేయర్స్ లైక్ జడేజా, ఇప్పుడు కరణ్ ఆడతాడా? కరణ్, జడేజా కూడా విజయ్ శంకర్. యూజువల్లీ T20 అంత ఎఫెక్టివ్ అనిపించలే అదే ఇప్పుడు అదే ప్రస్తుతానికి. అంటే ఎప్పుడు కూడా అంటే మేబీ ఓల్డ్ స్టైల్ T20 మేబీ హీ వాస్, బట్ కరెంట్ స్టైల్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఉమ్. సో యా, దట్స్ ద థింగ్. ఆర్సీబీ, ఐ మీన్ ఐ రూటెడ్ ఫర్ ఆర్సీబీ టుడే. ఆర్సీబీ గెలవాలనే అనుకున్నా. జాష్ హేజల్వుడ్ స్పెల్ బట్ అసలు యా నెక్స్ట్ యా లెవెల్ స్పెల్. ఎక్సలెంట్ స్పెల్ ఇన్ మై ఒపీనియన్. అది ఇంకా మన ఏమంటారు, ఆ సిచ్యువేషన్ లో నాకు ఈరోజు జెన్యున్ గా సుయాష్ శర్మ బౌలింగ్ చాలా చాలా నచ్చింది. సుయాష్ శర్మ, యష్ దయాల్ వికెట్లు ఉన్నాయి కాదనట్లేదు, బాగా వేసుకున్నాడు. కానీ సుయాష్ శర్మ బీయింగ్ అ లెగ్ స్పిన్నర్, అక్యురసీ అనేది చాలా చాలా తక్కువ లెగ్ అవును. స్పిన్నర్స్ కి. అవును. అంత అక్యురసీతో వేసుకోవడం నాకు నచ్చింది. అవును. సో యా, దట్స్ థింగ్. కన్సర్న్స్ ఫర్ సిఎస్కే ఇన్ మై ఒపీనియన్ చాలా కన్సర్న్స్ ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ హోల్స్ లైక్ చాలా గ్యాప్ కనిపిస్తుంది ప్రస్తుతానికి. దే విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ గివెన్ దేర్ హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్. బట్ యా, ఇది కొంచెం కన్సర్న్. బట్ ఆర్సీబీకి ఇప్పుడు డెప్త్ ఉంది, నీకు అర్థమవుతుందా? దే హ్యావ్ అ గుడ్ సార్టెడ్ అవుట్ డెప్త్. సో దే ఆర్ రియలీ గుడ్ టీమ్. కృణాల్ పాండ్యా నెంబర్ 7 వికెట్స్ నంబర్ పడిపోతారు సార్. 8, నెంబర్ 8 నంబర్ కృణాల్ పాండ్యా. టిమ్ డేవిడ్ వస్తున్నాడు నంబర్ 7 వాళ్ళకి. మేబీ అప్పటికి ఇంకా వాళ్ళకి బ్యాటింగ్ కావాలి, సుయాష్ శర్మ అవసరం లేదనుకుంటే లైమ్ లివింగ్ స్టోన్ ఇస్తున్నాడు ఆ స్పెల్. ఇప్పుడు కావాలంటే వాళ్ళు ఎక్స్ట్రా ఇంకొక బ్యాట్స్మెన్ వేసుకోవచ్చు, లైక్ స్వస్తిక్ చికారా కానీ స్వాస్తిక్ ఎవరైనా చికారా, యా ఎగ్జాక్ట్లీ. కింద దాకా ఉంది. బట్ పడిక్కల్ ఈజ్ ప్లేయింగ్ గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పడిక్కల్ నుంచి. అంటే హీ రీఇన్వెంటెడ్ హిమ్సెల్ఫ్ అ లిటిల్ బిట్. నేను ఎందుకంటున్నా అంటే ఇది ఏదో ఫ్లాట్ పిచ్ లో జరుగుంటే ఇంత అనకపోతుండే. చెప్పు, ద పిచ్ వాజ్ యాక్చువల్లీ గ్రిప్పింగ్. యూజువల్లీ ఇంకోటి అట్లాంటి చూడాల్సింది ఏంటంటే ఆ పిచ్ ఎట్లా అవుతుంది అనేది. మరి అశ్విన్ ఎంత అనలైజ్ చేసిండో నాకు తెలియదు కానీ సేమ్ పిచ్ లో మేబీ లాస్ట్ 20 years నుంచి వాళ్ళ కోచ్ కూడా అక్కడే ఆడుతున్నాడు. సో
హీ కెన్ ఆల్సో అనలైజ్ బెటర్ ఆఫ్ ఈక్వలీ. కోర్స్, ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆర్సీబీలో క్రికెట్ లైక్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ మో మో బోబట్ అని ఉంటాడు. రియలీ రియలీ ఇంటెలిజెంట్ గా, ఇంగ్లాండ్ ప్లేయర్. అతను ఆ, ఇతను డీకే కలిసి ఏంటంటే వీళ్ళు అరౌండ్ ద వరల్డ్ డిఫరెంట్ డిఫరెంట్ లీగ్స్ చూసారు. లాస్ట్ ఇయర్ పిక్ ఎస్ఆర్హెచ్ చేసేప్పుడే కదా. స్టార్ట్ చేసింది. పిక్ చేసేటప్పుడైనా ఇప్పుడు ఎలాంటి స్టైల్లో వెళ్ళాలనేది. ఓకే, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఉంది, ఎస్ఆర్హెచ్ లాస్ట్ స్టార్ట్ చేసింది ఒక అగ్రెసివ్ బ్రాండ్ ఆడాలి అనేది. ఇట్ ఫాలోడ్ బై కేకేఆర్. నౌ ఆర్సీబీ is trying to do the same. గో హార్డ్, గో డీప్. బౌలింగ్ బౌలింగ్ ఏంటంటే వాళ్ళు లెన్స్ అనేది వాళ్ళు ఇప్పుడు చాలా అనలైజ్ చేస్తున్నారు. ఏ బ్యాట్స్మెన్ కి ఏ లెంత్ లో వేసుకుంటే డిఫికల్టీ వస్తుంది అనేది. హేజల్వుడ్ చేత చాలా చాలా మంచిగా వేసుకుంటున్నారు. యాక్చువల్లీ నువ్వు అన్నావు చూడు, కరణ్ ని తీసే, కరణ్ బౌలింగ్ చాలా మంచిగా చేస్తున్నాడు. అవును, సో ఐ డోంట్ యూజువల్లీ థింక్ నా సో. ఒపీనియన్ మతీషా 2 పతిరానా మ్యాచెస్ అయ్యాయి కదా. పెట్టుకున్నారు ఇవాళ. మతీషా పతిరానా వాడిని రిటైన్ చేసుకున్నారని. బట్ బెటర్ దాన్ హిమ్ నాథన్ ఎలిస్ ఈజ్ అ గుడ్ బౌలర్ ఇన్ మై ఒపీనియన్. వికెట్స్ నేథన్ పడినాయి. ఎలిస్, యా యా లెన్స్ యా టఫ్ లెన్స్ యా యా పెట్టుకోగలుగుతాడు నేథన్ ఇంకా ఎలిస్ మతీషా ఈజ్ ఎ పతిరానా గుడ్ కంటే బౌలర్. ఎక్కువ. అవును, పెట్టుకోగలడు. బట్ నేథన్ ఎలిస్ ఇస్ నాట్ అ వికెట్ టేకర్. నేథన్ ఎలిస్ ఈస్ సమ్వాట్ జాష్ హేజల్వుడ్ టైప్ ఆఫ్ బౌలర్. అంటే ఇప్పుడు ఖలీల్ అహ్మద్ కి ఇప్పుడు ఆర్సీబీ తీసుకున్నాం అనుకో, భువనేశ్వర్, హేజిల్వుడ్, పవర్ ప్లే కవర్డ్. అండ్ మోర్ ఓవర్ వాళ్ళిద్దరూ డెత్ లో కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు, హేజిల్వుడ్ ఇంకా భువనేశ్వర్. సో ఇప్పుడు ఖలీల్ అహ్మద్ డెత్ బౌలర్ కాదు, 3 ఓవర్స్ పడిపోవాలి. సేమ్ భువనేశ్వర్ లాగా 3 ఓవర్స్ పవర్ ప్లేలో పడిపోవాలి. అందుకనే పత్తిరానని పెట్టుకుంటున్నారు కదా, స్పెషలిస్ట్ డెత్ బౌలర్ అని. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే శామ్ కరణ్ ని పెట్టుకునే బదులు సమ్వాట్ ఎవరైనా అంశుల్ కంబోజో, లైక్ ఎవరైనా ఒక క్రేజీ ఇంకొక యాక్చువల్లీ బౌలర్ కావాలా. యాక్చువల్లీ నేను ఈరోజు ఖలీల్ బదులు తీసుకొని వస్తారేమో అనుకున్నాను అంశుల్. ఖలీల్ అనుకున్నా. స్వింగ్ బాగా ఇస్తున్నాడు కదా. సో లాస్ట్ 2 సీజన్స్ అంటే నుంచి. ఒక ఇండియన్ బదులే వస్తాడు. ఎందుకంటే శామ్ కరణ్ ఈజ్ ఆల్రౌండర్ కదా. మీకు ఇప్పుడు జడేజా మీద ఒక బ్యాట్స్మెన్ రావాలి, ఒక ఫారెన్ బ్యాట్స్మెన్. అవును, అక్కడ వస్తున్నాడు. మా మిడ్ ఎవరు ఆడలేరు ఇప్పుడు, రచ్చినంత కిందికి రాలేడు. ఇండియన్ అవును, బ్యాట్స్మెన్ ఎవరు లేరు. అవును, ఎందుకంటే శామ్ కరణ్ కెన్ ప్రొవైడ్ యూ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బోత్. హీఈస్ ద ఓన్లీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, లైక్ ప్రాపర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ యూ గైస్ ఎవర్ రిటర్న్. అవును. సో యా, హీఈస్ ద ఫ్లోటర్. హీఈస్ ద ఫ్లోటర్. విత్ టైం అతను వస్తాడు అని నా ఒపీనియన్. విత్ టైం అతను బెటర్ అవుతాడు అని నా ఒపీనియన్. నా ఒకే ఒక చేంజ్ ఏంటంటే త్రిపాఠి కిందకి వచ్చి రుతురాజ్ మీదకి వెళ్ళి హుడా బదులు విజయ్ శంకర్ ఒక మ్యాచ్ ఆడిపిస్తే ఇట్ వుడ్ బి నైస్. కూడా చేయొచ్చు. ఒకవేళ నార్మల్ గా నరేన్ ని ఫ్లోటర్ లా ట్రై చేసినట్టు ఓపెనింగ్ లో శామ్ కరణ్ ని ఫ్లోటర్ లా ట్రై చేసినా ఫరక్ పడదు. కింద ఇంకొకరిని పెట్టుకోవచ్చు. బికాజ్ ఓపెనింగ్ శామ్ కరణ్ మేబీ నరేన్ లాగా ఆడొచ్చు వాడు కూడా యూజువలీ. మేబీ, మేబీ. అని అంటే ఇది కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ కానీ, బట్ చెప్పలేం. త్రిపాఠి అదే అయితే అదే వర్కౌట్ కావట్లే ఓపెనింగ్ లో. త్రిపాఠి వన్ డౌన్ పంపించచ్చు. మిడిల్ లో అతను స్పిన్ చాలా బాగా ఆడతాడు. స్పిన్ ని లైక్ స్పిన్ మంచి ప్లేయర్. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. మేబీ ఒక 2-3 మ్యాచెస్ తర్వాత కొంచెం సెటిల్ అయి వస్తారేమో, కంబ్యాక్ ఇస్తారేమో. థింగ్ ఏంటంటే ఇట్ వాస్ అ హ్యూమిలేటింగ్ డిఫీట్ టుడే ఇన్ ద ఫోర్ట్రెస్. సో యా. ఆఫ్టర్ 15 years కదా. సో యూజువలీ యా, హోమ్ గ్రౌండ్ లో లాస్ లేదు ఆర్సీబీ ఇప్పటిదాకా. ఒకటే ఉంది, అదే అదే ఫస్ట్ సీజన్. అదే లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. బికాస్ ఆర్సీబీ ఇస్ ప్లేయింగ్ రియలీ రియలీ గుడ్. వాళ్ళకి ఇంకా డెప్త్ కూడా ఉంది, రిప్లేస్మెంట్స్ కూడా ఉన్నారు. సో ఎవరికైనా అయినా వాళ్ళ రిప్లేస్మెంట్ తీసుకొని రావడానికి ఇట్ సీమ్స్ గుడ్. సో యా, నెక్స్ట్ రేపటి మ్యాచ్ గురించి ప్రివ్యూ వేసుకుందాం మరి. జీటీ ఏమంటావు? వర్సెస్ ఎంఐ. జీటీ వర్సెస్ ఎంఐ. ఏమనుకుంటా, అహ్మదాబాద్ లో అవుతుంది మ్యాచ్ రేపు. గుజరాత్ టెన్స్ హోమ్ గ్రౌండ్. సో యూజువలీ ఈవినింగ్ మ్యాచ్. ఈవినింగ్ మ్యాచ్. ఈవినింగ్ మ్యాచ్. సో నువ్వేమనుకుంటున్నావు?
అంటే బెనిఫిట్ అయితే ఆబ్వియస్లీ గుజరాత్ టైటన్స్ కే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అహ్మదాబాద్ కూడా స్లో పిచ్చే, మరీ అంత పేసీ పిచ్ కాదు. మొన్న ఫ్లాట్ చేశారు, 240 రన్స్ పడ్డాయి. పడ్డాయి, కానీ నాకు ఎందుకో మళ్ళీ ఉమ్, ఇప్పుడు ఉమ్, నార్మల్ 2-3 పిచ్చెస్ ఉంటాయి మన స్టేడియంలో. అవునవును, అవును, సో అవును. సో వేరే పిచ్ అయినా మేబీ వాడొచ్చేమో, రషీద్ ఖాన్ గానికి ఇట్లాంటి వాళ్ళకి పడొచ్చేమో అనిపిస్తుంది నాకు రేపు. నాకెందుకో రేపు జీటీ, ఇఫ్ ఇట్ విల్ విన్ ద టాస్, ఇట్ విల్ గో ఫర్ బ్యాటింగ్ ఫస్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ అవును, ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తూ శుభ్మన్ గిల్ విల్ ప్లే ఆన్ అనదర్ లెవెల్. అవును. ఫ్రీ హ్యాండ్స్ కదా. ఒకవేళ, యా యా అండ్ జాస్ బట్లర్ ఐ గెస్ ఓపెనింగ్ వస్తాడేమో. సాయి సుదర్శన్ విల్ కమ్ టు వన్ డౌన్. ఇఫ్ దే కీప్ అ గుడ్ స్కోర్ అప్ టాప్, వాళ్ళ దగ్గర ఇన్నఫ్ బౌలింగ్ ఉంది. స్పిన్ కూడా మున్నంటే శ్రేయస్ అయ్యర్, హీఈస్ అన్ ఎక్సలెంట్ బ్యాటర్ అగేన్స్ ద స్పిన్, కాబట్టి సాయి కిషోర్ ని కొట్టగలిగాడు. కానీ సాయి కిషోర్, రషీద్ ఖాన్ చాలా డెడ్లీ స్పిన్ కాంబో అది. చాలా బాగా వేస్తారు. అదే ఇప్పుడు రేపటి టీంలో అఫ్ కోర్స్ మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, అందరు ఉన్నారు, తిలక్ వర్మ కాదనట్లేదు, ఆడతారు కానీ. ఆడతారు. కానీ శ్రేయస్ అయ్యర్ టైప్ లో ఫ్రంట్ టు ఫ్రంట్, ఎందుకంటే ఇట్స్ అ బిగ్ గ్రౌండ్, ఫ్రంట్ సిక్స్లు కొట్టడం ఆ స్పిన్ లో, ఇట్స్ నాట్ సో ఈజీ. ఐ మీన్, ఆఫ్టర్ సేయింగ్ ద కరెంట్ ఫార్మ్ ఆఫ్ సూర్య కుమార్ యాదవ్, సో ఐ థింక్ ఐ విల్ గో ఫర్ జీటీ. ఈవెన్ ఐ విల్ గో ఫర్ జీటీ టుమారో. ముంబై మీద అంత నాకు హోప్స్ లేవు రేపు కూడా. ముంబై క్యాన్ విన్ ఇఫ్ ఓన్లీ హార్దిక్ పాండ్యా విల్ డూ సంథింగ్. హార్దిక్ పాండ్యా మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది రేపు, ముంబై బికాస్ దే కెన్ డోంట్ విన్ ఈవెన్ హావ్ బుమ్రా. ఇఫ్ రోహిత్ శర్మ ప్లేస్ మోర్ దెన్ పవర్ ప్లే. ఐపీఎల్, ఐ డోంట్ థింక్ సో, బట్ యా లెట్స్ సి. ఇంకా హార్దిక్ పాండ్యా మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది, హార్దిక్ పాండ్యాస్ బౌలింగ్, హార్దిక్ పాండ్యాస్ బ్యాటింగ్. అంటే ఓకే, ఆన్ అండ్ ఎందుకంటే ఆఫ్ వాళ్ళ రోహిత్ దగ్గర శర్మ ఈ మధ్య ఏమైపోయిందంటే ఒక ఫ్రీ వికెట్ ఉమ్, అయిపోయింది ప్రతి టీం కి ఉమ్, వచ్చి. నార్మల్ ముంబై ఫస్ట్ వికెట్ అంటే నార్మల్ అది ఒక టాయ్ వికెట్ టైప్ లో అయిపోయింది రోహిత్ శర్మది. అదే, మేబీ రేపు వచ్చి ఎందుకంటే ఆడతాడేమో. మొన్న నమందిర్ని కింద పంపించారు మొన్న. అవును, నమందిర్ ఇస్ లైక్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఈ కెనాట్ కమ్ అండ్ స్లాగ్ ఇన్ డౌన్, అవును, అది కూడా చెన్నైలో. అవును. హార్దిక్ పాండ్యా క్యాన్ డూ దట్. రేపు హార్దిక్ పాండ్యా వస్తాడు, నమందిర్ బయటికి వెళ్తాడేమో, లేదా సత్యనారాయణ రాజుని బయటకు పంపించి నమందిర్ని ఆడిపిస్తారేమో. ఉమ్, మేబీ, ఉమ్. ఐ డోంట్ నో. మేబీ సత్యనారాయణ రాజుని బయట పంపిస్తారో, లేదా ట్రస్ట్ చూపిస్తారో సత్యనారాయణ రాజు మీద, డోంట్ నో. ఓకే, సో అప్పుడు నమందిర్ అప్పుడు నమందిర్ కొంచెం మీద ఆడగలుగుతాడు. అండ్ యా, సో హార్దిక్ పాండ్యా రావడం వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇట్ వుడ్ బి అ గుడ్ కాంటెస్ట్, ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్, బట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ జీటీ. ఎక్కువ రన్స్ నా ప్రకారం, ఐ గో ఫర్ అందరికన్నా ఎక్కువ శుభ్మన్ రన్స్ గిల్. ఐ ఫీల్ సాయి సుదర్శన్ టుమారో. సాయి సుదర్శన్, అండ్ ఫ్రమ్ ఎంఐ ఇట్ విల్ బి తిలక్ వర్మ. వ్యాన్ రికల్టన్. ర్యాండ్రికల్టన్, నైస్. తిలక్ వర్మ. ఇంపార్టెంట్ బౌలర్స్ వచ్చేసి నా ప్రకారం, um, ఇక్కడ ఇక్కడ నుంచేమో ఇంపార్టెంట్ బౌలర్, మేబీ ఇట్ మైట్ బి అవుట్రేజెస్, బట్ ఐ థింక్ శాంట్నర్ హ్యాస్ అ ఇంపార్టెంట్ రోల్ టుమారో. ఇక్కడ నుంచి సాయి కిషోర్. ఇక్కడ సాయి కిషోర్ మేబీ మనోడు లాస్ట్ టైం ఇంపాక్ట్ చూపించాడు కాబట్టి నేను మళ్ళీ ట్రై చేస్తాను అనుకుంటున్నా. ఒకవేళ వాళ్ళు ఎక్స్పీరియన్స్ తో ఏమైనా గైడ్ విఘ్నేష్ చేస్తే పుతురా, మాత్రం విఘ్నేష్ పుతూర్. విఘ్నేష్ పుతుర్, ఐ సీ. ఓకే. మేబీ కానీ వాడిని ఇంపాక్ట్ కింద తీసుకురారు ఈసారి, టీమ్ లో పెట్టుకొని వేరే వాళ్ళని ఇంపాక్ట్ కింద తీసుకొస్తారని అనుకుంటున్నా నేను. లెట్స్ సి. And depends upon the toss. Depends upon the toss. First bowling, first batting. Yeah, depends. So yeah, good going actually. Interesting matches going on right now. Today was interesting match until a point. Afterwards, ద complete వే సిఎస్కే energy was బ్యాటెడ్ lost. కొంచెం యునో వాళ్ళు ఒక 14 ఓవర్స్ అనుకో డిసైడ్ అయిపోయారు Hmm. మేము ఇవాళ ఓడిపోతున్నామని. ఎగ్జాక్ట్లీ, నాకు అదే అర్థం కాలే. అంటే వాళ్ళు కనీసం ఎన్ఆర్ఆర్ అన్న కాన్సెప్ట్ ఉంటుందో నాకు మర్చిపోయారో, నాకు అర్థం కావట్లేదు.
నెట్ రన్ రేట్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది అశ్విన్ అని వచ్చి ఇలా ఇట్లా ఫ్లిక్ ఇచ్చుకొని సింగిల్ తీసుకుంటాడు. అంటే దే స్టాప్ ట్రయింగ్ ఆఫ్టర్ 12th-13th ఓవర్. అంటే వదిలేశారు, మేము ఓడిపోతామని తెలుసు అని ఫిక్స్ అయిపోయారు. నాకు అర్థం లాస్ట్ కావట్లేదు. వికెట్ వాళ్ళు ట్రై చేసింది లాస్ట్ది రచిన్ రవీంద్ర ఇన్ మై ఒపీనియన్, అంతే అవును అవును, అక్కడ దాకే. అంటే వాళ్ళు అట్లీస్ట్ అప్పుడు వికెట్ పడితే పడింది, ఇబ్బంది లేదు. దే షుడ్ హావ్ గాన్ ఫర్ ఇట్. అవును కనీసం ఇప్పుడు డిఫెన్సివ్ అవుట్పుట్ తో ఎక్కువ తెచ్చింది ఏం లేదు, లాస్ట్ తెచ్చింది ధోని ఒక్కడే. వీళ్ళు కొంచెం హార్డ్ వెళ్ళుంటే మేబీ 20 runs 15 runs ఎక్కువ వస్తుండే. అంటే ఎవ్రీ పాయింట్ కౌంట్స్ కదా. లాస్ట్ టైం నెట్ రన్ రేట్ లాస్ట్ లో వల్లనే కదా క్వాలిఫై అవ్వలేదు. సిఎస్కే. అవును సో నెట్ రన్ రేట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ఈరోజు చాలా బూస్ట్ అయి ఉంటది ఆర్సీబీ నెట్ రన్ రేట్ ఇన్ మై ఒపీనియన్. ఆర్సీబీ చాలా అంటే టాప్ ఆఫ్ ద చాలా టేబుల్ ఇన్ మై ఒపీనియన్. టాప్ ఆఫ్ ద టేబుల్. సిఎస్కే 7th పొజిషన్. సో యా, ఆర్సీబీ ఆర్సీబీ ఆర్ టేబుల్ టాపర్స్ విత్ టేబుల్ టాపర్స్ 2.266 run rate. లక్నో సూపర్ టుమారో. యా యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. అక్కడ ఢిల్లీకి వస్తుంది. ఐ మీన్ ఇన్ కమింగ్ డేస్ మిడిల్ అంటారు చూడు, కొంచెం ఆర్సీబీ, పంజాబ్, హైదరాబాద్ ఈ మూడు కాన్స్టెంట్ గా ఉంటాయని నా ఒపీనియన్ టాప్ 4 లో Possibly. పాసిబిలిటీ. సో యా, This third match we is can also see. in Chepauk, థర్డ్ మ్యాచ్ CSK. ఏమో మరి తెలీదు. Guwahati, Assam. ఇట్ వుడ్ బి డిఫికల్ట్. ఎల్లుండే. ఇట్ విల్ బి డిఫికల్ట్. Yeah. ఇట్ వోంట్ బి ఆఫ్టర్నూన్ మ్యాచ్ అనుకుంటా. SRH will have with the DC. This is the match. This is the match to watch out. ఓహో ఓకే, ఆఫ్టర్నూన్ మ్యాచ్ డీసీ విశాఖపట్నంలో. విశాఖపట్నం హోమ్ ఇట్ గ్రౌండ్, వుడ్ బి కానీ రన్ హోమ్ గ్రౌండ్ స్కోరింగ్, లో మ్యాచ్. రన్ స్కోరింగ్, హై రన్ స్కోరింగ్ మ్యాచ్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే, రేపు మధ్యలో అండ్ గైస్, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ us అండ్ ఎవ్రీథింగ్, వీ విల్ బి మేకింగ్ మోర్ వీడియోస్. లైక్ ఇన్ బిట్వీన్ మేము కొంచెం ఇప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం పెంచుకుంటాం. లైక్ మధ్యలో ఏ ప్లేయర్ ఎలా వస్తున్నాడు ఈసారి, లైక్ ఒక్కొక్క టీం మేబీ స్ట్రాటజీ ఏంటి, లైక్ లైక్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు విఘ్నేష్ పుత్తూర్ వచ్చాడా, ఇట్లా ఆ ప్లేయర్స్ గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియోస్ వీడియో చేయడం చేద్దాం. అలాంటివి చేసుకుంటాం. సో యా, we would be discussing all about it. So yeah, let's see what will happen. Yeah. I'm rooting for GT. Yeah. Hopefully they will win. Same here. Okay. We'll be back with some insightful content again. Okay then guys, see you in next episode. Until then, like, share, subscribe. Bye.